యుఎస్ గవర్నమెంట్ ఆల్సో ప్లీజ్ అండి ఇటువంటివి జరగొద్దు. పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారండి. పేరెంట్స్ ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది అని ఇంత ధైర్యంతో మేము పంపించినాము. కానీ మా తమ్ముడు ఇట్లా వస్తాడు, రేపు వచ్చినాక మాకు చూసుకోవడానికి కూడా అసలు ఎట్లుంటుంది, ఏంది, మేము ఎట్లా ఫేస్ చేయాలి, చాలా ట్రబుల్గా ఉందండి. ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ టైం ఫర్ అవర్ ఫ్యామిలీ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ కేర్ఫుల్. చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ పేరెంట్స్ ఇక్కడ ఎదురు చూస్తారు, మీకు ఏ చిన్న గాయం జరిగింది ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం. అదే నేను అర్జ్ చేస్తున్నా, మీరు ఎర్న్ చేసుకోండి, చదువుకోండి, బీ కేర్ఫుల్. ఎవ్రీ వన్ మస్ట్ బీ కేర్ఫుల్. మేము ఇది మాకు లైఫ్ లాంగ్ శిక్ష చేసిండండి దేవుడు. ఎ పర్సన్ హూ ఇస్ విత్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్, మై బ్రదర్ హ్యాస్ ఎ వెరీ క్లీన్ షీట్ అండి. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. వాడికి ఇట్లా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాం. ప్లీజ్ bring him back as soon as possible అండి. I request everyone, I request the media people, I request the government, రేవంత్ రెడ్డి గారికి, మోడీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏ స్టూడెంట్ కి కూడా ఇంకా జరగొద్దు ఇది. ఇట్ షుడ్ స్టాప్ హియర్, అంతే. దట్స్ ఇట్. సో అంటే ఈ 3-4 డేస్లో తీసుకొస్తారని చెప్పారండి. మాకు యాజ్ మండే ఫ్రైడే ఆర్ సాటర్డే అంటున్నారండి. ఇంకా అక్కడ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ జరగాలి, ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పంపిస్తానని చెప్తున్నారు. లెట్స్ హోప్ జల్దీ వస్తుందని. తను యుఎస్ఏలో ఏం చేస్తున్నారు? కంప్లీట్ అయిపోయిందండి. సర్వైవల్ చేసుకోవాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. దే హ్యావ్ టు వర్క్ ఫర్ దర్ లివింగ్. ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మా సిస్టర్ కూడా అక్కడే ఉందండి. ఓ, అంటే తమ్ముడు ఇప్పుడు ఉన్నది సిస్టర్ దగ్గర? లేదు, చెల్లి వచ్చేసి షికాగోలో ఉంటుంది, తమ్ముడు వచ్చేసి ఇప్పుడు కనెక్టికట్లో ఉంటాడు. సో సిస్టర్ కూడా అక్కడే ఉంది. తన ఎంఎస్ రీసెంట్గా కంప్లీట్ అయింది, డిసెంబర్లో తన ఎంఎస్ కంప్లీట్ అయింది. దే లివ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. బట్ ఏంటంటే తమ్ముడు చెల్లె ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరొకరు చూసుకుంటారు అనే ధైర్యంతో తన కూడా అన్నయ్య ఉన్నాడని వెళ్ళింది. వాడు ఏదో హార్డ్ కోర్ జాబ్స్ చేసుకోవాలి, జాబ్ ట్రయల్స్ సర్చింగ్లో ఉన్నాడు. ఈ మార్చి వరకు వాడు జాబ్ వచ్చేది. వాడు 3 years అయింది వచ్చి వెళ్ళు అంటే, జాబ్ వచ్చినాకనే ఐ విల్ కమ్ టు ఇండియా, నేను వచ్చినాకనే వచ్చి వెళ్తాను. 3 years నుంచి ఒక్కసారికి ఇట్లా ఇండియాకి రాలేదా? రాలేదండి, రాలేదు. మేము అనుకోలేదండి ఇట్లా వస్తాడు మా తమ్ముడు అని. మేము కళలో కూడా అనుకోలేదు. 3 years అయింది మా తమ్ముడు వెళ్ళి, కానీ ఇట్లా వస్తాడని మేము అనుకోలేదు. వాడి డ్రీమ్ ఏంటంటే నేను జాబ్ చేసి వస్తా, మా మమ్మీ డాడీని కూడా తీసుకెళ్తా, నేను వాళ్ళకి లైఫ్ ఏంటో చూపిస్తా. వాళ్ళు చాలా కష్టపడి నన్ను ఇట్లా పెంచిండ్రు. వాట్ ప్లాన్స్ అన్నీ అవే ఉండేయండి. బట్ గాడ్ హెస్ అనదర్ ప్లాన్. కానీ ఎవరికి ఇట్లా జరగొద్దండి, ఈ అన్యాయం అనేది ఎవరికి జరగదు. మీకు ఒక్క తమ్ముడేనా? ఈయన ఒక్కడైనా, ఇంకెవరైనా ఉన్నారా? లేదండి, ఒక్కడు తమ్ముడు, చెల్లె, మా బాబాయ్ పిన్ని, వీళ్ళు మా తమ్ముడు, సిస్టర్. ఇప్పుడు మా సిస్టర్ ఒక్కటి అక్కడ ఉన్నది. కజిన్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ కజిన్స్ కూడా ఉన్నారు. అండి, నో వన్ కెన్ రిప్లేస్ అ ప్లేస్ ఆఫ్ ఎ సన్ అండి. నాట్ ఈవెన్ మీ ఆర్ ఎనీ వన్. నేను చెప్తా, ఐ విల్ సపోర్ట్ దెమ్. బట్ అ సన్ కెన్ ఓన్లీ ఫుల్ఫిల్ అ ఫాదర్స్ డ్రీమ్ ఆర్ మదర్స్ డ్రీమ్. ఆడపిల్లలు అంటేనేమో పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అదే కొడుకులు అయితే కొడుకు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని ఇస్తాడు అని చాలా పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి దారుణమైన విషయం మనం వింటామని మనం కూడా కలలో అనుకోము. కానీ దేవుడు ఏది తలుస్తాడో అదే జరుగుతుంది. దేవుడు అన్యాయం చేసిండండి. దేవుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు మేము చూసాం కూడా ఈ విషయంలో. వాడు ఎన్ని స్ట్రగుల్స్ చేసి వెళ్ళిండు, వాడి డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు అన్ని. అసలు యాక్చువల్లీ ఆయన డ్రీమ్స్ ఏంటండి? వాడి డ్రీమ్స్ ఏంటంటే మంచి జాబ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ అవ్వాలి. మా చెల్లె వెళ్ళింది అక్కడ, తనని సెటిల్ చేయాలి, మా పిన్ని బాబాయ్ని తీసుకెళ్ళాలి. హీ హ్యాడ్ సమ్ డ్రీమ్స్ అండి. కళలు అనేది ఎవరైనా కంటాం, కానీ వాడి డ్రీమ్స్ ఏంటంటే మేము ఇంత కష్టపడి, మా డాడీ పంపించిండు మమ్మల్ని, మా మదర్ కష్టపడింది, ఈవెన్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ దెమ్. సో వర్క్ చేసి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది. మా మమ్మీ డాడీకి ఐ వాంట్ రిటర్న్ దోస్ లవ్, దోస్ ఎఫెక్షన్ అని అనుకున్నాడు. బట్ దానికోసమే వాడు స్ట్రగుల్ చేసిండండి. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు, నేను అమ్మ నాన్నని మళ్ళీ ఇంత కష్టపెట్టొద్దు, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి, నేను ఏదో ఒకటి చేయాలి అనుకొని చాలా మంది వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా మనకు తెలియని సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి దాని గురించి మీరు ఏం చెప్తారు? అండి,
పేరెంట్స్కి పంపించేటప్పుడు కూడా మాకు పెయిన్తోనే పంపించారండి మా పిన్ని బాబాయ్. వెళ్తున్నాడు వాడు విష్తోనే వెళ్తున్నాడు చేస్తాడని హోప్తోనే పంపిస్తారు. ఎవ్రీ వన్ విల్ బి పాజిటివ్, ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోలే. అక్కడ వాడికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాడు ఇక్కడ చెప్పుకోలేదు. ఎందుకంటే పేరెంట్స్ భయపడతారు. ఏది ఉన్నా కూడా మేబీ వాడే పడ్డాడు ఉండొచ్చు అక్కడ.